అరుణాచల. వెల్కమ్ బ్యాక్ టు మన్ద్వీపం బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. నేను అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. సో ఇదైతే వీడియో ఈరోజు మార్నింగ్ షూట్ చేశానండి. శుక్రవారం ఉదయం 5:30 ఆ టైంలో నేను షూట్ చేసిన వీడియో అండి ఇది. మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ మొక్కలు నేను మన ఇంటికి వెనుక భాగంలో ఉన్నటువంటి నర్సరీ నుంచి తీసుకొచ్చాను. చాలా ప్లెజెంట్గా ఉన్నాయండి నిజంగా. ఇంట్లో అలా ఎరుపు రంగులో, పసుపు రంగులో అలాగ తులసమ్మ పక్కన పెట్టేశాను అనమాట. చాలా చక్కగా అయితే ఉన్నాయి. వ్యూ కూడా ఇక్కడి నుంచి చాలా బాగా కనిపిస్తుంది అనమాట. చాలా రోజులు అయిపోతుంది కదా, సో మార్నింగ్ వ్లాగ్ షేర్ చేయక. సో ఈరోజు ఫ్రైడే రోజు కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వీడియోనైతే షూట్ చేద్దాము అనే ఉద్దేశం మీద ఈరోజైతే స్టార్ట్ చేశాను. అంటే చెప్పాలి అంటే శుక్రవారం కదా, చాలా నాకు ఇష్టమైన రోజు అనమాట. శుక్రవారం కానీ సోమవారం కానీ చాలా ప్లెజెంట్గా ఇంట్లో అనిపిస్తుంటుంది అనమాట నాకు. సో మీతో వాటిని షేర్ చేసుకుందామనే ఉద్దేశం మీద కూడా స్టార్ట్ చేయడము. సో ఇక్కడ ఎరుపు రంగు గులాబీ గుర్తొస్తుంటే ఒక మాట మీతో చెప్పాలనిపిస్తుంది. తర్వాత వీడియో ముందుకు నేను చెప్తాను ఏంటి ఆ విషయం అనేది. ఇక్కడైతే మెయిన్ మన ఛానల్ గురించి అయితే ఒక్కసారి డిస్కస్ చేద్దామని అనిపించింది. సో ఏంటంటేనా, మన ఫ్యామిలీ మెంబర్స్, మన ద్వీపం ఫ్యామిలీ మెంబర్స్ 601 అయ్యారండి. చాలా హ్యాపీ అనిపించింది. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే న్యూగా జాయిన్ అయ్యారో డెఫినెట్లీ ఈ వీడియోనైతే చూస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే, నేను స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోయాను. చూస్తున్నారు బట్ అయితే లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారు. మేబీ అది నేను వీడియోలో రిమైండ్ చేయకపోవడమో ఏంటో నాకు తెలియట్లేదు. బట్ ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే మీరు చేయడం వల్ల నేను నాకు తెలిసినటువంటి కంటెంట్ని మీతో షేర్ చేసుకోవడానికి నాకు ఒక ప్రోత్సాహం అయితే అందించిన వారు అవుతారు నిజంగా. సో వీడియోను మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అయితే మనం ఇక్కడ వెళ్ళాము అంటేనా, మన సబ్స్క్రైబర్స్ గురించి మనకి 4000 అవర్స్ అనేటివి కావాలన్నమాట. సో 4000 అవర్స్లో మనకి ఆల్మోస్ట్ 1300 ప్లస్కే వెళ్ళిపోయామండి. సో సబ్స్క్రైబ్ అయితే అవుతున్నారు, బట్ లైక్ అనేది ఎక్కువ చేయకపోవడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు. సో డియర్ సబ్స్క్రైబర్స్, డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ప్లీజ్ గివ్ వన్ లైక్. మీరు చూసిన తర్వాత మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అయితే మాత్రం డెఫినెట్గా నాకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఎంకరేజ్ చేసిన వారైతే అవుతారు. ఇక్కడ విమల నా ఫ్రెండ్. యాక్చువల్గా చెప్పాలంటే తను 2007 నుండి కూడా నా ఫ్రెండ్ అనమాట. తను ఒక మెసేజ్ అయితే పెట్టింది, స్మాల్ అడ్వైజ్ అని చెప్పేసి ఆనియన్ వేయమని. యాక్చువల్గా నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా వ్లాగ్ని షూట్ చేసేసాను అనమాట. ఏదో ఒక వీడియో రోజు చేస్తుండాలి అని ఒక నియమం అయితే పెట్టుకున్నాను. బట్ ఒక్కొక్కసారి వీక్ అనిపిస్తుంది బాడీ, ఒక్కొక్కసారి ఏమో చాలా ఎనర్జెటిక్గా అనిపించడంతో సో ఒక్కొక్కసారి పోస్ట్ చేయనప్పుడు ఏదో ఒక వీడియో అయితే ఉండాలి కదా అనే ఉద్దేశం మీద అయితే నేను వీడియోనైతే తీసాను నిన్న. అలాంటి రోజే నిన్న ఎదురైందనమాట. ఏది ప్రిపేర్ అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ తను ఇచ్చిన అడ్వైజ్ అయితే తప్పకుండా నేను పాటిస్తాను. ఆనియన్తో ప్యాన్ని మనం అలాగా రుద్దడం అనేది ఇట్ ఈజ్ అంటే అమ్మమ్మల కాలం నుంచి కూడా చేసే రెమెడీ అది. థ్యాంక్ యూ విమల, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామెంటింగ్ మీ. సో మీరు అలాగా కామెంట్ చేస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటేనా, నాతో మాట్లాడుతున్నట్టే నేను ఫీల్ అవుతాను, మీరు అడ్వైజ్ ఇస్తున్నట్టు ఫీల్ అవుతాను. సో డెఫినెట్గా కామెంట్ రూపంలోనే మనం మాట్లాడుకోగలుగుతాము, అదొక్కటే ఒక మార్గము. సో డెఫినెట్గా వీడియో ఎవరైతే చూస్తున్నారో, if you want to talk with me, definitely you should talk with through the comment section only. సో అదే ఫీల్ అవుతాను నేను. సో లేట్ చేయకోకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదామండి. టాపిక్ అంటే స్పెసిఫిక్గా ఇది అని నేను ప్రిపేర్ అవ్వలేదు. బట్ ఏంటి అంటేనా, నేను శుక్రవారం రోజు కొన్ని పాటించేటువంటి
నియమాలు కావచ్చు, లేకుంటే పద్ధతులు కావచ్చు. అంటే పెద్ద పెద్దవైతే కాదు కానీ, నా మనసుకు అనిపించిండేది ప్రశాంతంగా నేను గడిపే సమయం ఏదైనా ఉంది అంటే, నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. అదే బ్రాహ్మీ ముహూర్తం అనమాట. కొన్ని సంవత్సరాలుగా దగ్గర దగ్గర 7-8 సంవత్సరాలు అవుతుండొచ్చు. నేను బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం అనేది జరుగుతది. సో, లేచిన తర్వాత వెంటనే మీకు తెలుసు నేను స్నానం అయితే ఖచ్చితంగా చేసేస్తాను. వేరే పనికైతే ఏది పెట్టుకోనండి. ఈవెన్ ఇల్లు ఊడ్చడం దగ్గర నుంచి కూడా నేనైతే చెయ్యను. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ నుదిటన కుంకుమ పెట్టుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. అమ్మవారు లక్ష్మి ఉండే స్థానాల్లో ఒక స్థానం వచ్చేసి ఆడవారి నుదుటి మీద కుంకుమ రూపంలో అమ్మవారు ఉంటారనమాట. సో, తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా నేనైతే ఆచరిస్తాను. సో, మీరు కూడా ఎవరైనా ఆల్మోస్ట్ చేస్తుండొచ్చు. ఎవరైనా ఇప్పటివరకు చేయలేదు అంటే మాత్రం నుదుటిన కుంకుమ లేకోకుండా ఎప్పుడు ఉండకండి. ఎందుకంటే లక్ష్మీ స్థానం అనమాట. సో, యాజ్ యూజువల్ ఇంకా స్నానం నా మొదటి పని నిర్మాల్యం తీయడం అనమాట. సో, నిర్మాల్యం అయితే తొలగించేసాననమాట దేవతామూర్తుల మీద. సో, మీతో అన్నాను కదా ఇంతకుముందు ఎర్రని పుష్పం గురించి. సో, ఏంటి అంటేనా ఎర్రటి పువ్వులు ఎప్పుడైనా సరే మన ఇంట్లో కింద పడి ఉంటే మనం కాలుతో తొక్కడం కానీ, తన్నడం కానీ, అలాగే వదిలేయడం కానీ చేయకూడదండి. ఎందుకు అనంటేనా, అమ్మవారి సౌభాగ్య స్థానాలు 8 అమ్మవారి సౌభాగ్యం అనేది ఉంటుంది అని చెప్పిందనమాట మన శాస్త్రం ప్రకారము. అంటే అమ్మవారు అక్కడ కొలువై ఉంటారు. అందులో ఒకటి ఎర్రని పుష్పాలు. ఎర్రని పుష్పాలు ఎప్పుడూ కూడా మనం పొరపాటున కూడా మనము కాలుతో తొక్కడం కానీ, తన్నడం కానీ, అలాగే కింద పడి ఉంటే అలాగే వదిలేయడం కానీ మన ఇంట్లో చేయకూడదు. అందులోనూ పూలను తుంచకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూలు అనేటివి నేచర్ వైజ్గానే ఈశ్వరుడు ఎలా ఇచ్చింటే వాటిని అలాగే ఉంచాలి. మనం వాటిని తెంపే రైట్ అనేది మనకి లేదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఎస్పెషలీ ఎర్రటి పుష్పాలండి. అది అమ్మవారి సౌభాగ్య స్థానము. సో, తప్పకుండా మీరు ఎర్రని పుష్పం ఎప్పుడైనా కింద పడి ఉంది అని అంటే మాత్రము దాన్ని పక్కన తీసి ఉంచడం కానీ, ఏదైనా తొక్కరాని చోట మనం పెట్టడం కానీ చేయాలి. సో, ఇదే నేను చెప్పాలనుకున్నది ఎర్రటి పుష్పం గురించి. నెక్స్ట్ ఇంకా వచ్చేస్తేనే నేను ఇంకా నిర్మాల్యం తీసిన తర్వాత గడప పూజ అయితే చేసుకున్నానండి. గడప పూజ కూడా చాలా మంచి జరుగుతుంది మనకి. శుక్రవారం రోజు మనం గడప పూజ చేసుకోవడం అనేది మన ఇంటికి నిజంగా అమ్మవారు అలా నడిచొచ్చినట్టే అనిపిస్తుంది నాకైతేను. సో, ఈరోజు చక్కగా మా ఇంటి దగ్గరికే వస్తుందన్నమాట పూల ఆమె. సో, ఆమె దగ్గర ఎర్రని పుష్పాలైతే దొరికాయి. అమ్మవారికి ఇష్టమైన రంగు. సో, వాటితోనే ఈరోజైతే శుక్రవారం రోజు పూజ చేసుకున్నాము. సో, నిన్ననే ఇలాగ నేను భగవద్గీత, వినాయకుడిని ఇద్దరిని దగ్గరగా ఉంచానండి. నిజంగా ఎలా ఉందో ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. ఇంట్లో అయితే అలాగా పెట్టగానే ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే మొదలయ్యాయండి. ఎందుకు అని అంటేనా, నిన్న నేను జస్ట్ సునీత విలియమ్స్ గురించి వింటున్నప్పుడు తను చెప్పిందనమాట. నేను పైనికి అంతరిక్షంలోకి తీసుకెళ్ళిండేటివి భగవద్గీత, వినాయకుని ప్రతిమ అని చెప్పేసి తన మాటల్లో చెప్పడం నేను విన్నానమాట నిన్న. నాకైతే నిజంగా అంటే తను అంటే అడిగారనమాట, వ్యూవర్స్ అడిగినప్పుడు ఇలాగా నీకు భయం వేయలేదా అక్కడ అని అంటే, భగవద్గీత నా చెంతనుండగా వినాయకుడు నాకు తోడుగా ఉండగా నాకు ఎందుకు భయము అని చెప్పేసి తన మాటల్లో విన్నానమాట. నిజంగా నేను నా షార్ట్స్లో కూడా షేర్ చేశాను దాన్ని. నాకు నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఆ మాట వినగానే ఎందుకో ఈవినింగ్ టైంలో ఇల్లు క్లీన్ చేసే టైంలో నేను వినాయకుడిని, భగవద్గీతని రెండింటిని దగ్గరగా అలాగ ఒక మొక్క దగ్గర పెట్టేసరికి చాలా పాజిటివ్నెస్ అనేది ఇంట్లో వచ్చేసిందనమాట. సో, అలాగా మా ఆయన పూజ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఈరోజు శుక్రవారం కదా అని చెప్పేసి కనకదార స్తోత్రము, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రము, ఈ 2 అయితే పారాయణ చేసుకోగలిగాను ఈరోజు. అరుణాచలేశ్వరుని అనుగ్రహం
శుక్రవారం రోజు ఖచ్చితంగా అండి యూట్యూబ్ ఓపెన్ చేస్తే కనకదార స్తోత్రం అని టైప్ చేస్తే వస్తాయి మనకి ఎన్నో. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చాలా బాగా పాడారు. సో దాన్ని పెట్టుకోండి, వినండి, వీలైతే మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. చాలా మంచి స్తోత్రం. అమ్మవారి కన్నుల గురించి వర్ణించబడిందనమాట. శంకర భగవత్పాదులు అమ్మవారి కన్నుల గురించి వర్ణించారనమాట అందులో. సో చాలా మంచి జరుగుతుంది. మనం కనకదార స్తోత్రం అనేది శుక్రవారం రోజు పారాయణ చేయడం అనేది. సో ఇలాగైతే ఈరోజు గడప పూజ చేసుకొని శుక్రవారం రోజు చాలా హ్యాపీగా అయితే టైంని స్పెండ్ చేశామండి బ్రహ్మీ ముహూర్తంలో. సో తప్పకుండా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్తో నన్నైతే ఎంకరేజ్ చేయండి. సో ఉంటానండి, ఈ రోజుకైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. నేను మీ విజయ. కీప్ వాచింగ్ మణిద్వీపం బ్లాగ్స్. ఓం అరుణాచల శివ.